సో మనం ప్రోగ్రెషన్స్లో ఏజీపీ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూసాం. అంటే ఆ ప్రోగ్రెషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ సేమ్ టైం జామెట్రీ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు డిఫరెన్సెస్ ఈపీలో ఉన్నప్పుడు అంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్సెస్ డిఫరెన్సెస్ ఈపీలో కానీ, లేదంటే డిఫరెన్సెస్ జీపీలో కానీ, లేదంటే డిఫరెన్సెస్ ఏపీలో కానీ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇచ్చిన సీక్వెన్స్లో కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో ఫస్ట్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు ఒక మీకు న్యూ సిరీస్ వస్తుంది. సో అంటే ఎవ్రీ టూ సక్సెసివ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే మీకు ఒక సీక్వెన్స్ వస్తుంది, ఆ సిరీస్ వస్తుంది. ఆ సిరీస్ అనేది ఏపీ అవ్వచ్చు, జీపీ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం అందులో టర్మ్స్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో అలాంటి సీక్వెన్స్లో ఫస్ట్ ఎంత టర్మ్ ఐడెంటిఫై చేయండి. ఒకవేళ ఎంత టర్మ్ అనేది ఉండొచ్చు అక్కడే, లేకపోతే జనరలైజ్ చేసి ఇంతకుముందు మనం వీడియోలో చూసినట్టుగా సో ట్రెండ్ని బట్టి సో మనం ఎంత టర్మ్ని జనరలైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఎంత టర్మ్ని ఐడెంటిఫై చేయడము. తర్వాత సమ్ అప్ టు ఎన్ టర్మ్స్ వరకు రాసేస్తాం. సో ఎంత టర్మ్ ఐడెంటిఫై చేసేసిన తర్వాత సమ్ ఆఫ్ ది ఫస్ట్ అప్ టు ఎంత టర్మ్ వరకు అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అప్ టు ఎంత టర్మ్ వరకు సమ్ రాసేసి దాన్ని మనం ఏమంటాం, సమ్ని ఎస్ అంటాం. సో ప్రాబ్లం చేసినప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. తర్వాత ఏం చేస్తామంటే సమ్ రాసేసిన తర్వాత మళ్ళీ అగైన్ అదే సమ్ని రాస్తాం, కాకపోతే ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాం. ఏజీపీలో కూడా దాదాపుగా అలాగే చేసాం, కాకపోతే అక్కడ కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేసి రైట్ సైడ్ని మూవ్ చేసాం. కానీ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ని అలాగే రాసేసి మళ్ళీ అదే సీక్వెన్స్ని రాస్తాం, జస్ట్ వన్ టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాము. ఏజీపీలోనేమో మల్టిప్లై చేసి కాంబినేషన్ బట్టి మల్టిప్లికేషన్ చేసి రైట్ సైడ్ మూవ్ చేస్తే, డిఫరెన్సెస్ ఏపీలో కానీ జీపీలో ఉందంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఆ సీక్వెన్స్ని వన్ టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేస్తాం. అప్పుడు మనకి ఎంత టర్మ్ అనేది వచ్చేస్తుంది. ఎంత టర్మ్ అనేది తెలిస్తే మళ్ళీ మన సిగ్మా ప్రాపర్టీస్ ఎంత టర్మ్ తెలిసినప్పుడు సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలో తెలుసు. సో ఎంత టర్మ్కి సిగ్మా పెట్టేస్తే సరిపోతుంది, అప్పుడు మీకు సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఎంత టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అడిగాడు. సో ఇక్కడ ఈ ఫస్ట్ టూ టర్మ్స్ డిఫరెన్స్ 4, నెక్స్ట్ టూ టర్మ్స్ డిఫరెన్స్ ఎంత 7, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 10, తర్వాత డిఫరెన్స్ ఎంత 13. సో డిఫరెన్సెస్ ఏపీలో ఉంది. సో డైరెక్ట్ ఇచ్చిన సీక్వెన్స్ ఏపీలో లేదు, డిఫరెన్సెస్ ఏపీలో ఉంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ఎంత టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కావాలి. సో కావాలంటే ఏం చేస్తాం, ఇచ్చిన సమ్ని మళ్ళీ రాసేస్తాం, ఎస్ అని రాసేసి ఆ సమ్ని రాసేయండి. 1 + 5 + 12 + 22 + 35. సో అప్ టు ఎంత టర్మ్ అంటే ఎంత టర్మ్ తెలియదు కాబట్టి మనం టీఎన్ అనుకుంటాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తాం, డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు మళ్ళీ సమ్మే రాస్తాం, ఏజీపీలో చేసినట్టే, కాకపోతే అక్కడ ఏం చేసాం, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ డైరెక్ట్గా యాస్టీస్గా అదే సీక్వెన్స్ని మళ్ళీ రాసేస్తాం. ఇక్కడ కూడా ఇంతకుముందు చేసినట్టుగా రైట్ సైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే, సో సెకండ్ టర్మ్ కింద ఫస్ట్ టర్ము, థర్డ్ టర్మ్ కింద సెకండ్ టర్ము, సో దీని కింద ఫోర్త్ టర్మ్ కింద థర్డ్ టర్ము, నెక్స్ట్ దీని కింద 22 ఇలా వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఎంత టర్మ్ కింద ఏమొస్తుంది, సో n-1 లాస్ట్కి ఒక టర్ము, సో టీఎన్, ఎందుకంటే అన్ని టర్మ్స్ రైట్ సైడ్ మూవ్ అయింది కదా, కాబట్టి టీఎన్ అనేది రైట్ సైడ్ మూవ్ అయింది, ఇలా వస్తుంది. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇంతకుముందు అక్కడ వేరే వచ్చింది, 0 రాదు. అంటే ఎస్ కామన్ తీసేస్తే మీకు 1 - కామన్ రేషియో వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది, రెండు సేమే కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 4, నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత 7, నెక్స్ట్ 10, నెక్స్ట్ 13. సో అప్ టు సో ఎంతవరకు చూద్దాం తర్వాత. నెక్స్ట్ లాస్ట్కి ఇది ఒకటి సింగిల్ మిగిలిపోయింది కాబట్టి 0 - TN అంటే -TN. ఇప్పుడు మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసింది ఏంటి అంటే ఒక టర్మ్ని స్కిప్ చేసాం. మనం ఒక టర్మ్ని స్కిప్ చేసి మిగిలిన వాటిని సబ్ట్రాక్ట్ చేసాము. అంటే పై దాంట్లో ఒక టర్మ్ స్కిప్ చేసాం, కింద దాంట్లో కూడా ఒక టర్మ్ స్కిప్ చేసాం. అంటే మనం సబ్ట్రాక్ట్ చేసింది ఏంటి ఇక్కడ n-1 టర్మ్స్ని. సో ఒక్కో దాంట్లో పై సీక్వెన్స్లో ఒక టర్మ్, కింద సీక్వెన్స్లో ఒక టర్మ్ని స్కిప్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేసింది ఏంటి n-1 టర్మ్స్. కాబట్టి ఇవన్నీ అవుతాయి, n-1 టర్మ్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూడండి ఏపీలో ఉంది కాబట్టి ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా తెలుసు. సో ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా ఇచ్చేయండి వచ్చేస్తుంది.
అయితే ఇక్కడ మనకి ఇంకొద్ది అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 1 కూడా ఇదే సీక్వెన్స్లో ఉంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు. సో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ సమ్ ఆఫ్ ది n-1 టర్మ్స్ కనుక్కుంటాం. అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్లో n బదులు n-1 రాస్తే సమ్ ఆఫ్ ది n-1 టర్మ్స్, ఆ వచ్చిన రిజల్ట్కి 1 యాడ్ చేస్తాం. అయితే ఇక్కడ లక్కగా మనకి ఏంటంటే 1 కూడా ఈ సీక్వెన్స్లోనే ఉంది. ఈ రెండు డిఫరెన్స్ 3 అయితే ఈ రెండు డిఫరెన్స్ కూడా 3నే ఉంది కాబట్టి ఇది కూడా అందులో క్లబ్ చేసేయండి. అప్పుడు ఏమొస్తుందంటే -tn అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. tn = 1 కూడా అందులో కలిపేస్తే సో 1 + 4 + 7 సో అప్ టు ఎన్ని టర్మ్స్, ఈ n-1 టర్మ్స్ ప్లస్ 1 ఏమవుతుంది, n టర్మ్స్ అవుతాయి. సో మొత్తం ఏమవుతాయి, n టర్మ్స్. సో ఇప్పుడు n టర్మ్స్ అయినాయి. ఇంతకుముందు n-1 టర్మ్స్ ప్లస్ ఇది ఒకటి కలపడం వల్ల n టర్మ్స్ అయింది, ఎందుకంటే ఈ టర్మ్ కూడా అదే సీక్వెన్స్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది ఏపీలో ఉంది. ఏపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఏంటి మీకు, n/2 × 2a + n-1 × d. సో ఏపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఇచ్చేసేస్తే సో ఇది సమ్ వచ్చేస్తుంది, సమ్మేగా. సో అంటే ఎంత టర్మ్ ఇందులో ఎంత టర్మ్, బట్ ఇదేంటి, ఇది సమ్మే కదా. ఎంత టర్మ్ ఏంటి, సమ్ ఆఫ్ దీస్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కాబట్టి సమ్. సో ఓకే, ఇక్కడ tn ఉంది కానీ ఎంత టర్మ్ అనుకోబాకండి. అంటే ఈ సీక్వెన్స్లో ఎంత టర్మ్, ఆ ఎంత టర్మ్ ఇది, అంటే ఇదేంటి, ఆ ఎంత టర్మ్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్. సో ఫార్ములా ఏంటి, n/2 2a 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత 1 ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 3. సో ఈక్వల్ టు ఏమొస్తుంది, n/2 సో 3n - 3 ప్లస్ 2 సో -1 వస్తుంది. సో సింప్లిఫికేషన్ చేసేస్తే మీకు ఏమొస్తుంది, tn = సో 1/2 3n × n 3n² - n. ఇది ఎంత టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్. సో ఎంత టర్మ్ వచ్చేసింది, ఎంత టర్మ్ ఏంటి, సో 1/2 × 3n² - n. ఇప్పుడు మనకు కావాల్సింది సమ్. సో సమ్ అంటే ఏంటి, సిగ్మా ఆఫ్ tn, సమ్ ఆఫ్ ది n టర్మ్స్. సో సిగ్మా ఆఫ్ 1/2 సిగ్మా ఆఫ్ 3n² - n. సో 1/2 ఇంటూ సో 3 ఇంటూ సిగ్మా n² సిగ్మా n² అంటే ఫార్ములా తెలుసు కదా మనకి ఏంటి, n × n+1 ఇంటూ 2n + 1/6 మైనస్ సిగ్మా n అంటే ఏంటి, n × n+1/2. సో ఇందులో మనకి ఏం కామన్ వస్తుంది, n × n+1/2 కామన్ వస్తుంది కాబట్టి సో n × n+1/2 కామన్ తీసేయండి. సో n × n+1/2 ఆల్రెడీ ఇక్కడ బయట ఉంది, సో 4. సో ఇంకా మిగిలింది ఏంటి మీకు సో ఇక్కడ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది 2. సో n × n+1/2 కామన్ వెళ్ళిపోతే 2n+1 ఉంది, 2n+1. నెక్స్ట్ ఇక్కడ n × n+1/2 కంప్లీట్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి -1. సో -1 + 1 క్యాన్సిల్, సో 2 క్యాన్సిల్. సో ఫైనల్గా ఏమొస్తుంది, n² × n+1/4 వస్తుంది. సో ఇక్కడ 4 క్యాన్సిల్, సో 2 క్యాన్సిల్ ఉంది కదా, సో n² × n+1/2 వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, రెండి డిఫరెన్స్ ఎంత 2, నెక్స్ట్ ఈ రెండి డిఫరెన్స్ 4, నెక్స్ట్ 2 టర్మ్స్ డిఫరెన్స్ ఎంత 8, నెక్స్ట్ 2 టర్మ్స్ డిఫరెన్స్ 16. ఇక్కడ డిఫరెన్సెస్ జీపీలో ఉన్నాయి, ఇంతకుముందులాగా డిఫరెన్సెస్ ఏపీలో లేవు, ఇక్కడ డిఫరెన్సెస్ జీపీలో ఉన్నాయి. సో డిఫరెన్సెస్ జీపీలో ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్. డిఫరెన్సెస్ ఏపీలో ఉంటే ఎలా చేసామో డిఫరెన్సెస్ జీపీలో ఉన్నా కూడా సేమ్ ప్రాసెసే, అలాగే చేసేస్తాం. ఫస్ట్ ఇచ్చిన సమ్ని ఎస్ అనుకుంటాం. సో ఎస్ = ఇచ్చిన 1 + 3 + 7 ఆ సమ్ అంతా రాసేయండి, 15 + 31. సో మనకి ఎంత టర్మ్ తెలియదు కాబట్టి tn అనుకుందాం. సో ఇప్పుడు ఇచ్చిన సమ్ని మళ్ళీ రాస్తాం. ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేయమన్నాను 1, సో ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 7, నెక్స్ట్ ఇక్కడ 15. సో అప్ టు సో ఇదేంటి n-1 టర్మ్స్ ప్లస్ అప్ టు ఎంత టర్మ్ కదా, ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసాం ప్లస్ tn వస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏమొస్తుంది, s - s 0, రైట్ సైడ్ 1 ప్లస్ 2 ప్లస్ 7 - 3 4 ప్లస్ సో 15 - 7 అంతా 8 ప్లస్ 16. సో అప్ టు ఎన్ని టర్మ్స్, సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసిన ఇంతకుముందులాగా ఎన్ని టర్మ్స్, n-1 టర్మ్స్. సో ఇవన్నీ n-1 టర్మ్స్
మైనస్ టీఎన్. అయితే ఇక్కడ కూడా లక్గా ఈ 1 కూడా ఇదే సీక్వెన్స్లో ఉంది. చూడండి ఇక్కడ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చింది. అలాగే దీన్ని 1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 2 వచ్చింది కదా. సో ఈ 1 కూడా అదే సీక్వెన్స్లో ఉంది కాబట్టి ఈ 1ని అందులో క్లబ్ చేయండి. మైనస్ టీఎన్ అనేది ఇంతకుముందులాగా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇప్పుడు 1 + 2 + 4 అంటే ఒకవేళ ఇది ఆ సీక్వెన్స్లో లేకపోతే ఈ సమ్ కనుక్కొని సమ్ ఆఫ్ ది n-1 టర్మ్స్ సమ్ కనుక్కొని దానికి 1 యాడ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా అదే సీక్వెన్స్లో ఉంది కాబట్టి ఇంకెందుకు టైం వేస్ట్, ఇది కూడా అందులోనే క్లబ్ చేసేసి సో అప్పుడు ఏమవుతాయి n టర్మ్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతాయి n టర్మ్స్. సో n టర్మ్స్ సమ్ కావాలి. ఇది ఎందులో ఉంది? జీపీలో ఉంది. మరి జీపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఏంటి? సో a ఇంటూ జీపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా a ఇంటూ r⁻n-1/r-1. మరి a అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ కామన్ రేషియో ఎంత 2 పవర్ n-1/r-1 ఎంత 2 - 1. సో ఇప్పుడు ఏమొచ్చింది మీకు 2 పవర్ n-1 వచ్చేసింది. ఇప్పుడు మనకి సమ్ కావాలి. సమ్ కావాలి అంటే సో nth టర్మ్ వచ్చేసింది. nth టర్మ్ ఏంది? సమ్ ఆఫ్ దీస్ n టర్మ్స్. సో ఆ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కనుక్కున్నాం అయిపోయింది. ఇప్పుడు సమ్ కావాలంటే సమ్ అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ టీఎన్. సో సిగ్మా ఆఫ్ 2 పవర్ n-1. సో ఇది సిగ్మా ప్లేస్ చేస్తే మళ్ళీ సమ్మేషన్ అంటే ఏంటి? n వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. సిగ్మా అంటే సో n వాల్యూ ఫస్ట్ 1 నుంచి అంటే 2 ప్లస్ n వాల్యూ 2 రాస్తే 2² ప్లస్ 2³ సో అప్ టు 2 పవర్ n. నెక్స్ట్ మైనస్ సిగ్మా 1 అంటే ఎంత మీకు తెలుసు? n అని తెలుసు. సరే ఫస్ట్ అది రాసేయండి. ఇప్పుడు ఎందులో ఉంది? ఈ సీక్వెన్స్ జీపీలో ఉంది. ఎన్ని టర్మ్స్? సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కావాలి. మరి ఇక్కడ ఈ జీపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇది కూడా జీపీలో ఉంది కాబట్టి దీన్ని సమ్ కనుక్కుందాం. సో ఏంటి ఫార్ములా? సో s = మళ్ళీ సమ్మే జీపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏంటి? 2 ఇంటూ కామన్ రేషియో ఎంత? 2నే. కామన్ రేషియో కూడా 2నే కదా. సో 2 పవర్ n-1/2 - 1. నెక్స్ట్ సిగ్మా ఆఫ్ 1 అంటే ఎంత? n. సిగ్మా 1 అంటే ఎంత? n. సో అప్పుడు ఏమొస్తుంది? సమ్ ఈక్వల్ టు s = 2 ఇంటూ 2 పవర్ అంటే 2 పవర్ ఆఫ్ n+1 -2 n. సో ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్. సో ఇది nth టర్మ్ అది సమ్ ఆఫ్ ది n టర్మ్స్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ nth టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని ఇచ్చాడు. మరి ఇది ఎలా ఉంది? సిరీస్ సీక్వెన్స్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ డిఫరెన్స్ ఎంత? 3. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 6. నెక్స్ట్ ఈ డిఫరెన్సెస్ 10. నెక్స్ట్ ఈ డిఫరెన్సెస్ ఎంత? 15. ఇప్పుడు డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయా? చూడండి 3. ఈ రెండు డిఫరెన్స్ 3 లేదు 4 ఉంది. సో మళ్ళీ ఈ రెండు డిఫరెన్స్ 3. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 4. ఈ డిఫరెన్సెస్ ఎంత? 5. సో డిఫరెన్సెస్ ఈ వచ్చిన ఫస్ట్ డిఫరెన్స్ అనేది ఏపీలో లేదు, జీపీలో లేదు. కానీ డిఫరెన్సెస్కి ఇంకో డిఫరెన్స్ అంటే ఇది ఫస్ట్ డిఫరెన్స్ అంటాం. ఇదేంటి? సెకండ్ డిఫరెన్స్ అనేది ఏపీలో ఉంది. ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్ట్గా ఫస్ట్ డిఫరెన్సే ఏపీలోనో జీపీలోనో ఉంది కాబట్టి ఏపీలోనా జీపీలోనా దాని రిలేటెడ్ ఫార్ములా ప్రకారం మనం సమ్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ వేస్తే అప్పుడు ఆ సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయి. మరి సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలి ప్రాసెస్ అంటే ఇంతకుముందులాగా సేమే కాకపోతే కొద్ది ఎక్స్ట్రా టర్మ్స్ వస్తాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే సేమే కాబట్టి అక్కడలాగానే మనం ఏం రాస్తాం? సమ్ రాసేస్తాం. ఇచ్చిన సమ్ని ఎస్ అనుకోండి 1 + 4 + 10 + 20. సో డిఫరెన్సెస్కి సెకండ్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్న డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎంత టర్మ్ టీఎన్ అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఇదే సమ్ని మళ్ళీ రాయమన్నాను. 1 టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేయమన్నాను. సో అప్పుడు ఏంటి? 1, 4 నెక్స్ట్ ఏంటి? 10 నెక్స్ట్ 20. సో అప్ టు ఇక్కడ ఏంటి? n-1 టర్మ్స్ ప్లస్ nth టర్మ్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఏంటి? 0. సో నెక్స్ట్ ఇది 1 నెక్స్ట్ 3 నెక్స్ట్ 6. సో నెక్స్ట్ ఇదేంటి? డిఫరెన్స్ ఎంత? 10 నెక్స్ట్ ఎంత? డిఫరెన్స్ 15. సో అప్ టు ఇట్లా ఎంతవరకు మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఒక టర్మ్ని స్కిప్ చేసాం కాబట్టి పై దాంట్లో ఒక టర్మ్ స్కిప్ అయింది, సెకండ్ టర్మ్లో కూడా స్కిప్ అయింది కాబట్టి ఇంకెన్ని టర్మ్స్ ఉంటాయి? n-1 టర్మ్స్ ఉంటాయి. n-1 టర్మ్స్. సో మైనస్ టీఎన్. ఈ టీఎన్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. సో టీఎన్ ఈక్వల్ ఏమొస్తుంది అప్పుడు? 1 + 3 + 6 + 10 +
15. సో అప్ టు కాబట్టి దాన్ని టీఎన్ అనుకోండి. ఇంతకుముందు ఆల్రెడీ స్మాల్ టీ అని పెట్టాం కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ టీ అని పెట్టేయండి. సో ఇప్పుడు మళ్ళీ టీఎన్ని మళ్ళీ రాసేయండి. అగైన్ ఇంతకుముందు సమ్ రాశాం కదా, అగైన్ అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్ లాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్ వచ్చింది. మరి ఇక్కడ డిఫరెన్సెస్ ఎందులో ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి. మరి డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఏం చేసాం? అదే సమ్ని మళ్ళీ రాశామా లేదా? కాబట్టి ఇక్కడ కూడా అదే సమ్ని మళ్ళీ రాసేసేయండి. సో మరి టీఎన్ రాసేసి సో 1 టర్మ్ని మూవ్ చేస్తున్నాం. 1, 3, 6, 10. సో ఇక్కడ ఏంటి n-1 టర్మ్ ప్లస్ టీఎన్. ఇంతకుముందు ఎంత టర్మ్ స్మాల్ ఎన్ అన్నాం కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ టీఎన్ అనుకున్నాం అంతే. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? సో 0. సో 1 నెక్స్ట్ ఎంత ఇది 2, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 3, నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత 4, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత 5. సో నెక్స్ట్ ఇక్కడ ఇంతవరకు సబ్ట్రాక్ట్ చేసేసారు మీరు. సో ఈ టర్మ్స్ ఎన్ని, ఈ బ్రాకెట్ వరకు ఎన్ని టర్మ్స్? n-1 టర్మ్స్ మైనస్ టీఎన్. ఈ మైనస్ టీఎన్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే అప్పుడు ప్లస్ టీఎన్. ఇవి ఎన్ని టర్మ్స్ మనం సబ్ట్రాక్ట్ చేసింది? n-1 టర్మ్స్. దానికి 1 యాడ్ చేసేసారనుకోండి, 1 కూడా అదే సీక్వెన్స్లో ఉంది చూడండి. రెండు అన్ని డిఫరెన్స్ 1, 1 ఉంది. ఇది కూడా అదే సీక్వెన్స్లో ఉంది. 1 యాడ్ చేస్తే ఈ టర్మ్ వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా అందులో క్లబ్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది? 1 + 2 + 3 అప్ టు n టర్మ్స్ సమ్. సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా n. సిగ్మా n అంటే ఎంత? n × n+1/2. సో మనకు కావాల్సింది ఇందులో ఎంత టర్మ్, ఈ సీక్వెన్స్లో ఎంత టర్మ్. మరి ఈ సీక్వెన్స్లో ఎంత టర్మ్ అంటే ఏంటి? టీఎన్ఏగా. సో టీఎన్, ఈ టీఎన్లో ఎంత టర్మ్ ఏంటి? ఈ టీఎన్లో ఎంత టర్మ్ ఏంటి? క్యాపిటల్ టీఎన్. సో స్మాల్ టీఎన్ అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ క్యాపిటల్ టీఎన్ఏ కదా. స్మాల్ టీఎన్ అంటే చూడండి ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అప్ టు క్యాపిటల్ టీఎన్. అంటే క్యాపిటల్ టీఎన్ వరకు యాడ్ చేసాం. అంటే స్మాల్ టీఎన్ అంటే ఏంటి? సిగ్మా ఆఫ్ క్యాపిటల్ టీ1. సిగ్మా ఆఫ్ క్యాపిటల్ టీ1. ఇప్పుడు మనకి ఇందులో ఎంత టర్మ్ వచ్చేస్తుంది? సో ఎంత టర్మ్? ఈ సిగ్మా ఆఫ్ సో n × n+1/2. సో 1/2 పక్కన తీసేసుకుంటే అప్పుడు n × n సిగ్మా n² ప్లస్ సిగ్మా n. నెక్స్ట్ ఇప్పుడు 1/2 × సిగ్మా n² అంటే ఫార్ములా రాసేస్తారు. n × n+1 × 2n+1/6 ప్లస్ సిగ్మా n అంటే ఏంటి? n × n+1/2. సో ఇప్పుడు n × n+1/2 కామ్ తీసేసేయండి, సింప్లిఫికేషన్ చేసేస్తే అప్పుడు మీకు ఎంత టర్మ్ వస్తుంది. ఇక్కడ సమ్ అడగలేదు, సో ఎంత టర్మ్ అడిగాడు. ఎంత టర్మ్ కాబట్టి ఇది. ఒకవేళ సమ్ అడిగితే మళ్ళీ దీనికి సిగ్మా అప్లై చేయాలి. సమ్ అడిగితే మళ్ళీ దీనికి సిగ్మా అప్లై చేయాలి.